విశాఖలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలో పలుచోట్ల పుట్టగొడుగుల్లా బెట్టింగ్ యాప్ హోర్డింగ్లు వెలిశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓవైపు బెట్టింగ్ యాప్స్ పై కొరడా జలిపిస్తుంటే విశాఖలో మాత్రం భిన్నంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ తీరుపై మండిపడుతున్నారు. స్థానికులు విశాఖ సిపి శంఖభ్రత బాగ్చి దృష్టికి తీసుకెళ్లగా ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు, అప్పుల పాలై ప్రాణాల మీద తెచ్చుకోవద్దని ఒకవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తుంటే విశాఖలో మాత్రం విచ్చలవిడిగా ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ హోర్డింగ్లు వెలుస్తున్నాయి. దీంతో యువతంతా కూడా మరోసారి బెట్టింగ్ యాప్స్కు అటువైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల కూడా ఇటువంటి భారీ హోర్డింగ్లు వెలిశాయి. ప్రస్తుతం అయితే జూప్లే అని చెప్పి ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ సమీపంలో ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి హోర్డింగ్ వెలిచింది. మరోవైపు నగరంలో చాలా చోట్ల కూడా భారీ హోర్డింగ్స్ 1x బెట్ అని చెప్పి చాలా వరకు హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవి గవర్నమెంట్ ఆథరైజ్డ్ అయినా సరే అనాథరైజ్డ్ అయినా సరే ప్రస్తుతం అయితే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇటువంటివి ఏర్పాటు చేయడం పట్ల ఖచ్చితంగా యువత ఎక్కువగా ఈ ఐపీఎల్ సీజన్లో ముఖ్యంగా బెట్టింగ్లకు పాల్పడే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఒకవైపు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీకి సమీపంలోనే ఇటువంటి భారీ బెట్టింగ్ సంబంధించినటువంటి హోర్డింగ్ వెళ్లడం కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి గారికి ప్రస్తుతం అయితే దీని మీద ప్రస్తుతం చాలా వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఎందుకంటే స్వయంగా పోలీస్ అధికారులు ఐఏఎస్ అధికారులే దీని మీద చాలా వరకు యుద్ధం ప్రకటిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడొద్దు, అనవసరంగా డబ్బులు పోగొట్టుకుని ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అని చెప్తున్నటువంటి పరిస్థితి గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో మోజులో పడి అప్పుల పాలవుతున్నారు. మొదట చిన్న చిన్న మొత్తాల్లోనే బెట్టింగ్స్ వేస్తారు, తర్వాత అవి వచ్చినట్టే వచ్చి తర్వాత అవి వేలల్లో లక్షల్లో అప్పుల్లో మిగిల్చి కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు చాలా చూస్తున్నాం. ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ వాళ్ళు లోన్ యాప్స్ అంటూ ఇటువంటి యాప్స్ని అప్రోచ్ అయ్యి అప్పుల ఊబులో చిక్కుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. దానికి తోడు చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారని చెప్పి వారి మీద కూడా కేసులు వేయడం, అరెస్టులు చేయడం ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో మాత్రం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఈ విధంగా ప్రచారం చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే దీని మీద ప్రస్తుతం పోలీస్ కమిషనరు జిల్లా కలెక్టర్ కూడా దృష్టిలో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దీనికి ప్రస్తుతం అయితే ఈ హోర్డింగ్లన్నిటికీ కూడా జీవీఎంసీ పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారు. మరి ఇటువంటి వాటికి పర్మిషన్లు ఉన్నాయా లేదా, ఒకవేళ లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. మొదట ఇటువంటి జూప్లే ఇలాంటివి కూడా ఎక్కువగా యువత అట్రాక్ట్ అవుతారు. ఖాళీగా ఉన్న సమయంలో 100, 200, 1000 రూపాయలు ఇలాగా ముందు బెట్టింగ్ వేసి తర్వాత అవి లక్షల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. తద్వారా చాలా వరకు అప్పుల ఊబులో చిక్కుకొని తర్వాత ఆ అప్పులు తీర్చడానికి ఎక్కడెక్కడో వేరే అప్పులు చేయడం, ప్రాణాల మీద తెచ్చుకోవడం మనం తరచూ చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీని మీద విశాఖ పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు, మిగతా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి సమాధానం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే నగరంలో చాలా వరకు కూడా బెట్టింగ్ యాప్స్ గతంలో చూసాం, బెట్టింగ్ మూటాల గురించి అరెస్టు గురించి చూస్తూనే ఉన్నాం. మరి ఈ తరుణంలో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి హోర్డింగ్లు వెలిసాయి. మరి దీని మీద ఎటువంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.